దేవునికి రాజ్యంలోనికి ప్రవేశించాలని కోరుకునే వారితో ఓ చిన్ని మాట. ఒకప్పుడు మనం ఎలా జీవించాము, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము, రాబోయే కాలంలో ఎలా జీవిస్తాము, ఇందులో దేవుడు దేన్ని చూస్తాడు? దేవునికి రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఏ స్థితిలో ఉండాలి? చాలా మంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము చాలా ప్రార్థన జీవితం కలిగి ఉన్నామండి, దేవుని యందు చాలా భయభక్తులతో మేము బ్రతికామండి, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నామండి. మాకున్న అలవాట్లు, మాకున్న బలహీనతలు మమ్మలను దేవునిలో లేకుండా చేస్తున్నాయండి. కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుని యొక్క మహాకృపను బట్టి మారుమనసు పొంది దేవుళ్ళు ఉండగలుగుతున్నామండి. కొంతమంది చెప్తూ ఉంటారు, జనవరి 1 నుంచి నేను మారిపోతానండి, ఇక నేను త్రాగనండి, ఇక నేను పేకాట ఆడనండి, ఇక నాకున్న చెడు వ్యసనాలు అన్నిటినీ మానేస్తానండి, పూర్తిగా దేవుళ్ళలో కలిసిపోతానండి, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇంతకీ దేవుడు ఏ స్థితిలో ఉన్న వారిని చూస్తాడు? ఒకప్పుడు మనం ఎలా జీవించామో చూడ్డు, రాబోయే కాలంలో ఎలా జీవిస్తామో చూడ్డు. ప్రస్తుతం నువ్వు మారు మనసు పొంది ఉంటేనే దేవునికి రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు.